విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆత్మ గనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదా మతము నుంచి విడిపోయినటువంటి సమరయ మతం, యూదా మతముతో కలహించినటువంటి మిశ్రిత జనాంగంగా ఎంచబడి యూదుల చేత వెలివేయబడ్డటువంటి సమరయులు, ఆ సమరయులలో ఒక స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి ఒక స్త్రీ కోసం వెళ్ళాడు. ఎరికోకి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒకసారి ట్యాక్స్ కట్టేటువంటి ఆఫీస్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? లేవీ కోసం, మత్తయి కోసం వెళ్ళాడు. ఆయన ఏదో పన్ను కట్టాలి చేయాలని కాదు. వాళ్ళు వచ్చి ఆయన అడిగారు, కట్టించుకుంటారా? కట్టించుకోండి. ప్రభువా నేను కూడా కట్టలేదు పన్ను అని పేతురున్నాడు. సరే నీది నాది కట్టు, డబ్బులు ఎక్కడున్నాయి? ఆ ట్రెజరర్ ఉన్నాడు కదా, యూదా ఇస్కరియోతును అడుగుమని చెప్పలేదు. వెళ్ళి సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదటి చేప వస్తే దాన్ని నోరు ఓపెన్ చేయి, నీకు నాకు కట్టేసి. ప్రాబ్లం ఏముంది? కట్టాల్సిన బిల్లు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. కట్టాల్సిన కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు సహాయం చేయగలడు. మనకు నమ్ముకొనదగిన దేవుడు ఉన్నాడు. ఇవన్నీ పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంచుమించు నేను 4,692 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి. ఇంచుమించు ఒక హౌస్ రెంట్ కట్టినంత కడుతున్నాం మనం. దానికి ప్రభుత్వ వైఫల్యమని ఇంకా రకరకాల మాటలు చెప్పడం అర్థం లేదు. ఇవి వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితులకు తగినట్లుగా మన విశ్వాసం కూడా పెరిగి దేవుని ఆశీర్వాదం కూడా పెరిగింది అనుకోండి, ఆ కరెంటు బిల్లు అంతేనా అని అనుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగినప్పుడు పరలోకపు వనరులు పెరుగుతాయి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం. దేవుని స్తోత్రం. గమనించాలి, ఆ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు చెప్తున్న మాట, అమ్మా దేవుడు ఎవరో తెలుసా? దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆత్మ అంటే దాని అర్థం బతికిందనా చచ్చిందని అర్థం? ఆత్మ అంటే బతికుందని అర్థం. శరీరానికి అవతలగా ఉన్నది, శరీరానికి అతీతంగా ఉన్నది ఆత్మ. కానీ శరీరము కన్నా ప్రభావితమై, ఈ శరీరం దేనికోసం? ఆత్మ కోసం. దేహం కోసం ఆత్మ కాదు, ఆత్మ కోసం దేహం. వస్త్రం కోసం దేహం లేదు. దేహం ఉంది కాబట్టి వస్త్రం వేసాం. దేహమే లేదనుకోండి, వస్త్రం యొక్క అవసరత లేదు. కాబట్టి లోపల ఉన్నది ముఖ్యం, బయట ఉన్నది ముఖ్యం కాదు. కాకపోతే మనం బయట ఉన్నదానికే ప్రాధాన్యత ఇస్తాం. అతను నల్లగా ఉన్నాడు, పొడుగుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు, మనం ఏం చూసాం? ఈ బయట చూసిన వాడికి ఇలా ఫీలింగ్స్ వస్తాయి. కానీ లోపల చూసిన వాడికి మాత్రం, బయట చూసినటువంటి వ్యక్తి చేతిలోని తైలపు కొమ్ము కదలలేదు. బయట చూశాడు, హైటు పెట్టున్నాడు, చూసి ఆగో స్తోత్రం, వీడా ఈ పొట్టుడా? ఆయన కూర్చోబోతున్నప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఆయన ఎక్స్ట్రా వాడు ఒకటి తీసుకొచ్చాం. కొసరేసినట్టుగా దేవుడు నాకు ఇచ్చిన వాడిని తీసుకొచ్చాం, వాడు వేస్ట్ ఫెలోని తీసుకొచ్చాం. అప్పుడు అతని చేతిలో తైలపు కొమ్ము కదలడం ఆరంభించింది. దేవుడు చెప్పాడు, వాడే నేను ఏర్పాటు చేసుకుంది. సమూయేలుకి నచ్చలేదు దావీదు. నచ్చాడండి. ఒకవేళ సమూయేలుకి ఫ్రీడమ్ ఇచ్చేసాడు, ఇదో నీ ఇష్టం పో, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అంటే, దావీదుని లిస్టులోంచి తీసేసి షమ్మానో ఏలియాబునో వీళ్ళని పెట్టుకునేవాళ్ళు కాదా? హైటు వెయిట్ ఉన్న వాళ్ళు పెట్టేవాళ్ళు. హైటు వెయిట్ ఉన్నవాడిని ఒకడిని పెట్టారు. వాడు సింహాసనం వదిలిపెట్టకుండా సింహాసనం మీద కూర్చున్నాడు. వాడి హైటు చూసే కదా జనాలు మోసపోయింది. 6 అడుగుల పైన హైట్ ఉన్నటువంటి సౌలుని ఏం చేశారు? సౌలు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరో ఒక పిల్లోడు యుద్ధం చేస్తానన్నప్పుడు రోషం వచ్చి
సరే బాబు, నువ్వేదో చెప్పావు, నువ్వు యుద్ధం చేస్తావో లేదో నాకు అనవసరం, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది, ఒక రాజునై ఉండి నేను ఈరోజు యుద్ధానికి దిగబోతున్నాను, వాడిని చంపేస్తాను గొలియాతుని, సస్తే వాడన్నా చావాలి నేనన్నా చావాలని తెగింపు వచ్చింది అతనికి. చూసారా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని సరే పాత వాళ్ళకి ఎలా ఉండాలి? రోషం రావాలి. వస్తుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలుకి ఎటువంటి రోషం లేదు, కానీ దావీదు రోషంతో ఉన్నాడు. భక్తుడు ఎప్పుడు రోషంతో ఉంటాడు. యెహోవా రోషము కలిగిన దేవుడు, అంటే ఒక ఫైర్ కలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలో కూడా ఆ ఫైర్ ఉంటుంది, ఆ స్పార్క్ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరంట? ఆత్మ. ఏంటి కన్నడ ఓద్ತೀರಾ? యోహాను బರೆದ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 24. ದೇವರು ಆತ್ಮಸ್ವರೂಪ. ಆತ್ಮ అని కాదు, ఆత్మస్వరూపి. ఆతనను ఆరాధిಸುವವರು సత్యమునకు తగిన విధంగా ఆరాధించాలట. ಚೆನ್ನಾಗಿ ಓದ್ತೀರಾ? ಮತ್ತೆ ಓದ್ತೀರಾ? ದೇವರು ಆತ್ಮಸ್ವರೂಪಿ ಆಗಿದ್ದಾನೆ. ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ಯಕ್ಕೆ ತಕ್ಕವಾಗಿ. ಕನ್ನಡలో చూడండి. దేవుని స్తోత్రం. ఆత్మీయ రీతిగాను సత్యమునకు తగిన విధముగా ఆరాధన చేయాలి. మలయాళం. ఆయన ఆరాధించేవారు అనేదానికి మలయాళంలో నమస్కరిస్తున్నవారు, నమస్కరించేవారు అని రాయబడింది. నమస్కారం ఆరాధన ఒకటే కదంటండి. దేవుని స్తోత్రం. హిందీ మేడం. పరమేశ్వర్ ఉస్కో భజన్ కర్నే వాలా. ఎవరంట? యేసు భజన చేసేవాళ్ళు, దైవ భజన చేసేవాళ్ళు. స్తోత్రం. ఈ రోజుల్లో కొంతమంది నాయకులకి భజన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ భజన గురించి కాదు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. మనకు కీర్తన గ్రంథము అని ఉంది. హిందీలో విచిత్రమైన మాట ఉపయోగించారు, భజన్ సహిత. హిందీ చాలా అద్భుతంగా ఉంటుంది. హిందీ తెలుసుకోవాలి మీరు, మన జాతీయ భాష కాబట్టి. ఏందట? భజన్ సహిత అంటే భజనతో కూడుకున్నటువంటి కీర్తనలు అవి, భజనతో కూడుకున్న పాటలు, యేసును భజించడానికి మనం పాడుకుంటున్నటువంటి కీర్తనలు అవి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఏం చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివినప్పుడు, ఎప్పుడైనా కొంచెం చదవని కొన్ని లింక్స్ చదువుకుంటా ఉంటే మనకు విషయాలు అర్థమవుతాయి. నేను యోహాను సువార్త 4వ అధ్యాయం ఈ వాక్య భాగం చదివినప్పుడు వెంటనే అపోస్తల కార్యములు 8వ అధ్యాయానికి వెళ్ళిపోతా. అక్కడ లింక్ ఒకటి ఉంది. ఏంటా లింకు? సమరయలో జరిగినటువంటి ఉజ్జీవం. అంటే దాని అర్థం, ఆ స్త్రీ కొన్ని సంవత్సరాలుగా ఆరాధన చేస్తుంది, కానీ ఆత్మతో ఆరాధన చేయడం లేదు, సత్యముతో ఆరాధన చేయడం లేదు. ఆమె సరైన విధంగా ఆరాధన చేయడం లేదు. కాకపోతే అనుకుంటుంది నేను బాగానే చేస్తున్నాను. చేసే వాళ్ళందరూ మేము బాగానే చేస్తున్నాం అని అనుకుంటున్నారు. చదివే వాళ్ళందరూ మేము ఇరగదీసి చదువుతున్నాం అనుకుంటారు. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాతగా తెలిసేది అసలు విషయం. ఏమండి? ప్రతి వాళ్ళు అనుకో బో అన్నీ వస్తాయి ఇన్ని వస్తాయి అనుకుంటాం. తర్వాత విషయానికి అసలు విషయం ఎప్పుడు వస్తుంది ఫైనల్గా తెలిసేదేంటి? మేము కూడా అనుకుంటాం సేవ బాగా చేస్తున్నాం, ప్రసంగాలు బాగా చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఒకరోజు రిజల్ట్స్ వచ్చే రోజు ఒకటి ఉంది. దాని గురించి బైబిల్లో రాయబడింది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అగ్ని చేత పరీక్షించే రోజు. అప్పుడు పరీక్షించినప్పుడు ఆయన మార్కులు వేసినప్పుడు, సంతోష్ లక్కీగా నీకు 36 మార్కులు చెప్పు పరలోకం పో అని అంటాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మార్కులు వేసే వ్యవస్థ ఉందని కాదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంతవరకే. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఏమై ఉన్నాడో ఒక దేవశాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోలేని స్త్రీతో మాట్లాడుతున్నాడు. అయినా ఏమవుతుంది నేను మాట్లాడేది ఏంటి?
సమాజంలో సాక్ష్యం లేని స్త్రీ అని యేసుప్రభు అనుకోలేదు. ఎవరో ఏదో చెప్పారని ఏదో అనుకొని ఆమెతో అలా వ్యవహరించలేదు. దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. నీవు ఆంతర్యములో ఏమి కోరుచున్నావంట? ఆంతర్యములో సత్యము కోరుచున్నావు. 51వ కీర్తన రాయబడింది, దేవుడు ఆంతర్యములో సత్యాన్ని కోరుకునేటువంటి దేవుడు. ఆంతర్యములో వాక్యము ఉండడాన్ని కోరుకుంటున్న దేవుడు. నీ ధర్మశాస్త్రము 40వ కీర్తనలో రాయబడింది, నా ఆంతర్యములో ఉన్నది. ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. దాన్ని ఏం చేయాలి? దాన్ని దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. యెహోషువ, మీ గురువు గారు మోషే చచ్చిపోయిన దిగులు పడాల్సిన అవసరం లేదు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. మోషే ఉంటేమీ, లేకపోతే నీకెందుకా బాబు? నేను నీకు తోడుగా ఉన్నానుగా. నీ గురువు నిన్ను విడిచిపెట్టిపోతాడేమో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. నీ భర్త నిన్ను విడిచిపెట్టిపోతాడేమో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. నీ భార్య నిన్ను విడిచిపెట్టిపోతుందేమో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దానికి ముందు ఒక ప్రవచనం చెప్పాడు ఆయన. ఏం ప్రవచనం అది? అమ్మా, ఒక కాలం వస్తుంది. ఎక్కడుందన్నమాట? 21. అమ్మా, ఇంకా రాలేదు, వస్తుంది. అమ్మా, మేమేదో పొంగిపోతున్నాం, యెరూషలేములో మేము చేసే ఆరాధన ఏదో బాగుందనుకుంటున్నాం. మా యూదులందరూ ఇదే ఫీల్ అవుతున్నారు. మా ఆరాధన కూడా కరెక్ట్ కాదు, మీ ఆరాధన కరెక్ట్ కాదు. ఎవరిద్దరి మధ్యలో పోటీ పడింది అనుకోండి, ఎవడైనా ఒప్పుకుంటాడా? మీది కరెక్టు మాది తప్పు అని అంటాడా? ఎంతసేపు ఏమంటాడు? మీది తప్పు మాది కరెక్ట్ అంటాడు. కానీ యేసు ప్రభు నిజాయితీగా చెప్తున్నాడమ్మా, యూదులు చేసేది తప్పు, మా యూదులు చేసేది, మా వాళ్ళే కావచ్చు, వాళ్ళు చేసేది తప్పు, మీరు చేసేది కూడా తప్పే. ఇద్దరు చేసేది తప్పు అయితే కరెక్ట్ ఏంటి? ఒక కాలం వస్తుంది, ఏం జరుగుతుంది అప్పుడు? వర్షాలు కురుస్తాయి. ఇదేనా ఎవరు రాయబడింది? ఒక కాలము. ఆ కాలమందు అంటే పర్వతం ఉంటుంది, పర్వతం మీద ఆలయం ఉంటుంది. కానీ ఈ పర్వతం మీదనైనను, అనగా మీరు గుడి కట్టుకున్న ఈ పర్వతం మీదైనను, యెరూషలేములో మేము కట్టుకున్న దేవాలయంలోనైనను, అంటే ఏమని అర్థం? ఇంకెక్కడ ఆరాధన చేస్తారు? స్థలాతీతమైన ఆరాధన జరగబోతుంది. స్థలానికి అతీతమైన ఆరాధన. ఫలాని చోటుకి వెళ్తే ప్రార్థన, ఫలాని చోటుకి వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి అనే ఫీలింగ్స్ కాదు ఆరాధన. ఆరాధన అనేది ఫీలింగ్స్ కాదు. కొంతమందికి ఫీలింగ్, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఏం జరుగుతుందో ఏంటో, ఏదో జరుగుతుంది, ఏదో జరగకూడదు అనే భయంతో దేవుని సన్నిధికి రాకూడదు. వారమంతా నన్ను కాపాడిన దానికి కృతజ్ఞతగా నేను ఆయన సన్నిధికి వచ్చాను అంతవరకే. ఎందుకండి దేవుని మందిరం రాకపోతే ఆయన సోమవారం మంగళవారం ఏదో యాక్సిడెంట్ చేస్తాడు, ఎందుకు తలకనిప్పి? దేవుడు మనం అనుకున్నట్టు విధంగా ఆయన క్రూరుడు కాదు, సంకుచితమైన స్వభావం కలిగినోడు కాదు, ఆయన నరమాత్రుడు కాదు, మనలాగా నేరోగా ఆలోచించేవాడు కాదు. మనకున్నట్టు కొద్దిపాటి జ్ఞానంతో మన ఆలోచన సంకుచితంగా నేరోగా ఉంటుంది. కానీ దేవుని ఆలోచన విశాలమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు బాగున్నప్పుడు, ఇదిగో ఈ పెన్ తీసుకో నీకు ఇస్తున్నా నేను ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పడింది, నా పెన్ను నాకు ఇచ్చేయి అని. తీసుకోరా? ఏమండి, తీసుకుంటారా లేదా? కానీ దేవుడు ఒకసారి ఇచ్చిన దాన్ని ఆయన తిరిగి తీసుకోడు. తన వరము విషయంలోనూ తన పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడు. వీడిని ఎందుకు పిలిచానబ్బా, వీడికి ఎందుకు వరం ఇచ్చాను అని బాధపడ్డు దేవుడు. మేమిద్దరము తన్నుకుంటున్నాం అనే సంగతి మాకు తెలియదు. కానీ పెన్ను ఇచ్చేసిన తర్వాత ఒకరోజు మా ఇద్దరికి గొడవ జరిగింది. నేను ఆ రోజు ఇచ్చాను పెన్ని, అలాగైతే రోహిత్ అన్నాడు, నేను నీకు ఆ రోజు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాను, దాన్ని ఇచ్చేయి. ఇంకిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నావు, నువ్వు అది ఇచ్చావు నేను ఇచ్చావు, మొత్తం ఇచ్చేయి. నువ్వు ఇచ్చినవి నీకు ఇచ్చేస్తున్నాను, నేను ఇచ్చినవి నాకు ఇచ్చేసేయి. చూస్తే ఇలా ఉంటాయి స్నేహాలు. కానీ
పక్వతలోకి వచ్చేసాం, పెద్దరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ తత్వం ఉంటుందా? ఆమె దయమాటి అరే నేను నీకు ఓ చాక్లెట్ ఇచ్చాను మళ్ళీ నాకు ఇచ్చేసి అని అడిగే అవకాశం లేదు. ఇక మెచ్యూరిటీ వచ్చేసింది మాకు. ఇక అదేదో అప్పుడేదో చేసాం దాన్ని వదిలేస్తాం. సమరీలారా గుర్తుపెట్టుకోండి, మనం ఒకే వర్గంగా ఉన్న మనం, ఒకే గ్రూప్గా ఉన్న మనం డివైడ్ అయిపోయాం. డాక్ట్రినల్ డివిజన్ వచ్చింది మనకు. కానీ డాక్ట్రినల్ యూనిటీ రావాలి మన మధ్యలో. అది ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ అనేది తెలుసుకోవాలి. దేవుడు ఆత్మస్వరూపి అనేది తెలుసుకోవాలి. ఆయన స్వరూపము మనిషికి అర్థం కాదు, కానీ ఆయనకు స్వరూపం ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మహిమ స్వరూపి అని రాయబడింది. ఆయన నీతి స్వరూపుడగు తండ్రి అని పిలిచాడు. ఆయన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపి, మహిమ స్వరూపి, నీతి స్వరూపి, ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన రూపం ఏంటి? ప్రేమలాగా ఉంటాడు. ప్రేమలాగా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు నీతిలాగా ఉంటాడు. దేవుడు ఆత్మలాగా ఉంటాడు. దేవుడు మహిమలాగా ఉంటాడు. ఇన్ని పాయింట్లు చెప్పినప్పటికీ మీరు దేవుణ్ణి ఎలా ఊహించుకుంటారు? మనం ఊహించుకోవాల్సిన విషయం కాదు దేవుడు అనేది. దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో ఒక ఆయన ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చెప్తున్నాడు, దేవుడు అంటే అసలు వ్యక్తి కాదండి, దేవుడు అంటే అది నౌన్ కాదు, సర్వనామం కాదు, అది ఒక వర్బ్, అదొక క్రియ అన్నాడు. దేవుడు అంటే వెతుకులాటంట. తెలంగాణ భాషలో రే ఆ దేవుడు ఏందిరా అని అన్నారు. అంటే ఏమని అర్థం? సాంబార్లో ముక్కల కోసం వెతుకుతాం. అయితే ఒక బకెట్లో చికెన్ పులుసు ఉంది, దాంట్లో ఎక్కడ మంచి ముక్కలు ఉన్నాయా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఏందిరా దేవుడు ఏందిరా అంటే ఏదో దేవుడిని తిడుతున్నానికి కాదు అర్థం. అక్కడ దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే కేవలం వెతుకులాట కాదు. దేవుడు అంటే వెతుకులాట ఫలితంగా మనకు దొరికినటువంటి ఒక అద్భుత వ్యక్తిత్వం. దేవుని స్తోత్రం. సత్యాన్ని అన్వేషిస్తున్నారు ప్రజలు. సత్యాన్ని అన్వేషించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సత్యాన్ని అనేక మంది కనుగొన్నారు. ఇప్పుడు సత్య అన్వేషణ కాదు, సత్యాన్వేషణ తప్పు, సత్య ఆరాధన చేయాలి. సత్యము అనేది సమాచారం కాదు, సత్యము అనేది వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఊరి వెలుపల మాట్లాడుతున్నప్పుడు, ఒక్క స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడికి ఎవరైనా పర్లేదు, ఎవరినైనా వాడుకుంటాడు. మందు తాగుతున్నోడిని తీసుకొని వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఒరే రానా నాయన తర్జుమా చేయడానికి ఎవడు లేడు అంటే, వాడు మందు తాగి ఫుల్గా మందు తాగి వచ్చి ట్రాన్స్లేషన్ చేశాడు. కార్యాలు జరుగుతాయా లేదా? కార్యాలు జరిగాయి. వాడు చేసిన ట్రాన్స్లేషన్ వలన కాదు, ఇతడిచ్చిన సందేశం వలన. ఇతడిచ్చిన సందేశము ఆయన చేసిన ట్రాన్స్లేషన్ కాదు, దేవుడు చేసిన కార్యం వలన ప్రజలు లక్ష్యం పడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం నేను చేసే ప్రసంగం వలన అనుకుంటాం, లేదా అతను చేసే తర్జుమా వలన అనుకుంటాం. కాదు, ఇవి రెండు కానే కాదు, దేవుడు చేసే కార్యం వలనే. నువ్వు ఎంత ప్రసంగించినా పరిశుద్ధాత్ముడు ఒప్పించకపోతే ఆ ప్రసంగం ఏమైనట్టు? 1 గంట 2 గంటలో ఏదేదో చెప్పి ప్రసంగం చేశాం, కానీ పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాల గురించి ఒప్పింప చేయకపోతే మన ప్రసంగం అంత ఏమైనట్టు? బాగా చేశారండి, బాగా చెప్పారండి అనొచ్చేమో, కానీ లోపల పశ్చాత్తాపము కలగనప్పుడు, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు, నా పాపము నాకు చెప్పినప్పుడు, నేను చేయలేదులే అనుకుంటూ నన్ను నేను మోసగించుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చెంపదెబ్బ కొట్టినట్లుగా నాతో మాట్లాడి నా పాపాన్ని నాకు తెలియజేసినప్పుడు ఒప్పుకోక తప్పదు. అది దేవుని కార్యం. దేవుని స్తోత్రం. ఈ రోజులో అటువంటివి లేవు కదా. ఒక మనోరంజకమైన ప్రసంగం మన పుల్పిట్స్లోంచి వస్తుంది, ఒక ఇంటలెక్చువల్ ఒక మెసేజ్ వస్తుంది, కానీ ఒక స్పిరిచువల్ మెసేజ్ రావడం లేదు కదా. ఆత్మను తాకే సందేశం రావడం లేదు, కానీ బోల్డ్ సమాచారం ఇస్తున్నాం. 40 నిమిషాల టైంలోనో 50 నిమిషాల టైంలోనో
దావీదు అంతమంది ఉన్నారు, దావీదుకి అంతమంది భార్యలు ఉన్నారు, దావీదుకి అంతమంది కొడుకులు ఉన్నారు, దావీదు పెద్ద కొడుకు పేరు ఇది, చిన్న కొడుకు పేరు ఇది, చిన్న కొడుకు ఇంతమంది పిల్లలు. మనం ఏమిస్తున్నాం? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ట్రాన్స్ఫర్మేషన్లోకి నడిపించదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్. ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్లో, పేర్లు చెప్పను కానీ, ఆయన ఏమంటారంటే యూట్యూబ్ న్యూస్ రీడర్. ఆయనకి వేరే ప్రసంగాలు యేసుప్రభు గురించి చెప్పడు, పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన ప్రసంగం మొత్తం పాకిస్తాన్ యుద్ధం గురించి, ఎలాన్ మస్క్ గురించి, గ్రహాంతర జీవుల గురించి. ఇవి వాళ్ళు చేసే ప్రసంగాలు. పౌలు చేసిన ప్రసంగాలు యేసుని గురించే చేశాడు. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించే చెప్పాడు, మారు మనసు గురించే చెప్పాడు. మనోళ్ళు ఎక్కడలేని విచిత్రమైన ప్రసంగాలు చేసేస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా మదర్స్ డే జరుపుకుంటుంటే అందరూ బైబిల్లోని తల్లుల గురించి ప్రసంగం చేసేవాళ్ళు. ఎందుకండి ఈ మదర్స్ డే? ఈ ఒక్కరోజు మదర్కి నమస్కారం చేసావు, 364 రోజులు ఆ తల్లిని పట్టించుకోవా? తల్లికి సక్కనంగా కూడు పెట్టడు కానీ, తల్లిని ప్రేమించడు కానీ, మదర్స్ డే ఒకటి చేసుకుంటున్నాడు. మదర్స్ డే తర్వాత ఫాదర్స్ డే వస్తుంది, ఫాదర్స్ డే తర్వాత చిల్డ్రన్స్ డే వస్తుంది. ఎన్ని వరుసగా వస్తున్నాయిగా. అంటే లోకం ఏం చేస్తున్నామో మనం అదే చేస్తున్నాం. ఎవరు అడిగారు, సార్ మదర్స్ డేకి ఏం ప్రసంగం చేస్తున్నారు? నువ్వు చెప్తే నాకు గుర్తొచ్చింది మదర్స్ డే అని. మా మదర్ బతికున్నంతకాలం ప్రతిరోజు మదర్స్ డేనే, అంతవరకే కానీ ఈ ఒక్కరోజును మదర్స్ డేగా నేను భావించడం లేదు. ప్రతిరోజు మదర్స్ డే, ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు చిల్డ్రన్స్ డే, ప్రతిరోజు పాస్టర్స్ డే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది వదిలిపెట్టేసి కొన్ని ప్రత్యేక దినాలు ఆచరిస్తూ దానికి తగిన సందేశాలు ఇస్తూ, సార్ బైబిల్లో మంచి తల్లులు ఎవరు? ఇద్దరు. చాలామంది ఉన్నప్పటికీ నేను ఇద్దరు మంచి తల్లుల గురించి చెప్పా. అతను షాక్ అయ్యాడు. దేవుడు మంచి తల్లి అండి అని చెప్పాను. ఇదే ప్రసంగం చేసుకోను అని చెప్పాను. అదేం సార్? అంతేనండి, యెషయా గ్రంథం 66:13 వచ్చేలో దేవుడు తల్లి లాంటోడు కాదు, ఇది ఒక ప్రసంగం చేసుకో. ఇంకోటి సార్, పైనున్న యెరూషలేము మనకు తల్లి, ఇదో ప్రసంగం చేస్తాం. అబ్బా సార్, అసలు మంచి పాయింట్ 2 ఉన్నాయి సార్, ఈరోజు మదర్స్ డే ప్రసంగం అదిరిపోతుంది సార్ అంటాడు. చేసుకొని ఇష్టం అని చెప్పా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటల యొక్క ఉద్దేశం, మనం సమాజానికి తగిన విధంగానే సందేశాలు ఇస్తున్నాం. ఆ రోజుల్లో పస్కాలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, దానికి తగిన సందేశాలు వాళ్ళు ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు ఏమిచ్చాడో అవే వాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజుల్లో మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేలకి, ఈస్టర్లకి మనం ప్రసంగం చేస్తున్నామంటే లోక సంబంధుల్లాగే ఉన్నామని అర్థం. ఒకడు బోధించిన ఎడల ఏం చేయాలట అంటే అది రూల్. ప్రతి పాస్టర్కి, ప్రపంచంలో ప్రతి పాస్టర్కి ఉన్న రూల్ ఏంటో తెలుసా? అరే ప్రసంగి కూడా నువ్వు బోధిస్తే దేవోక్తులను బోధించినట్టు బోధించాలి, అంతవరకే. కానీ నువ్వు ఏదో ప్రసంగం చేసి మనోరంజకమైన ప్రసంగం చేయడం వల్ల ఎటువంటి అర్థం లేదు. ఒకడు బోధించిన టెస్ట్, ఆ ప్రసంగాన్ని అది దేవోక్తిలాగా ఉందా, నవ్వించే కవ్వించే ప్రసంగంలాగా ఉందా, అంతే. ఇది టెస్ట్. ఈ టెస్టులో ఆ ప్రసంగం పాస్ అయితే అది దైవికమైన ప్రసంగం, లేదంటే దట్స్ ఎ మైండ్ మెసేజ్. మైండ్ గేమ్ లాగా మైండ్ మెసేజ్, అది స్పిరిట్ మెసేజ్ కాదు. ఈ రోజుల్లో పూల్పిట్ల మీద మన సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో 99% ఇటువంటి చెత్త ప్రసంగాలే వస్తున్నాయి. ఆ చెత్త ప్రసంగాలకి జేజేలు కొట్టేటువంటి కొంతమంది సత్యాన్ని ఎరుగక చాలామంది అసత్యాన్ని సత్యమని భ్రమించిపోతున్నారు. సత్యానికి అసత్యానికి మధ్యలో వివేచన లేకుండా ఉన్నారు. అసత్యాన్ని సత్యమని భావించాలని అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? అసత్యాన్ని సత్యములాగా మారుస్తున్నాడు. అసత్యాన్ని సత్యములాగా మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా అసత్యం ఎప్పుడు సత్యము కానేరదు. నేను గత 2 వారాలు చెప్పాను నేను, స్తోత్రం. యేసు ప్రభువుని ఎత్తుకొని పోయారు అనేది ఒక అబద్ధం, అది ప్రసిద్ధమైంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు లేచాడు అని చెప్పారో ఈ అబద్ధం అదృశ్యమైపోయింది. సత్యము బలంగా ప్రకటించబడినప్పుడు అసత్యం అదృశ్యమైపోతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మాత్రమే ఉంది ఈ అబద్ధం స్ప్రెడ్ అయినట్టుగా.
కానీ అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో రాయబడింది, మీరు ఈ బోధతో యెరూషలేమును నింపారు. ఏ బోధ? ఆ మనిషిని హత్యను మా మీదకి తెస్తున్నారు. ఏమయ్యా, ఆయన ఏదో చచ్చిపోయాడు, సరే, ఆ హత్యను ఏం చేస్తున్నారు మీరు? ఎవరి హత్య? యేసు హత్యను మా మీదకి తీసుకొస్తున్నారు. అప్పటికి ఏమైంది? అరే బాబు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాను, దానికి మేము సాక్షులం. హలో ఉండు, మీరు ఆయన ఎత్తుకొని పోయారు అని చెప్పే అవకాశం లేదు వాళ్ళకి. వీళ్ళు ఏం చెప్పారు? మేము శవాన్ని మోసుకొని పోయేవాళ్ళం కాదు, గురువు గారి దేహాన్ని మోసుకుపోయే వాళ్ళం కాదు, గురువు గారి పునరుత్థానానికి మేము సాక్షులుగా ఉన్నాం. 40 రోజులు మాకు ఒక స్పెషల్ క్లాసులు జరిపాడు ఆయన. తాను సజీవుడని నిరూపించుకోవడానికి 40 days ఆయన మా మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్ళలేదు, ఆయన తిరిగి లేచాడు, మా మధ్యలో సంచరించాడు. ఇదిగోండి, మాలో ఒకడున్నాడు, తోమా అనేవాడు, వాడికి చూపించాడు తన గాయాలు. మాలో ఉన్నారు ఒక్కొక్కరు, మేమందరం అవిశ్వాసం అయిపోయాం, మేమెవరూ మీలాగా నమ్మలేదు, కానీ ఆయన మమ్మల్ని నమ్మించాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు ఎవరైనాడట? ఆత్మై ఉన్నాడు కనుక. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని ఆశ ఏమై ఉన్నది? ఏంటి దేవుని ఆశ? ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలని ఆయన కోరుకొనుచున్నాడు దగ్గర ఫుట్ నోట్లో వెతుకుతున్నాడు అని రాయబడింది. దేనికోసం వెతుకుతున్నాడు ఇప్పుడు? ఎలాగంటే అలాగా ఆరాధించే వాళ్ళ కోసం కాదు, వాళ్ళకు దోచిన విధంగా ఆరాధన చేసే వాళ్ళ కోసం కాదు, ఆత్మీయ రీతిగాను, కన్నడ బైబిల్లో ఉన్నట్టుగా సత్యమునకు తగిన విధముగాను ఆరాధన చేసేవాళ్ళు సమరయలో లేవాలి. ఇలా ఆరాధన చేసేవాళ్ళు మా యెరూషలేములో లేవాలి. ఇది ఆయన యొక్క హృదయ వాంఛ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన అనగానే మనం ఎంతసేపటికి ఆరాధన అంటే 4 పాటల తర్వాత లేచి మనం చేసే కార్యక్రమం ఇదే ఆరాధన అనుకుంటున్నాం. యేసు ప్రభు దాని గురించి మాట్లాడలేదు. ఆదివారమో శనివారమో జరిగేటువంటి ప్రసంగానికి ముందు జరిగేటువంటి ఒక 10 నిమిషాల తతంగాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడలేదు. ఒక విశ్వాసి యొక్క జీవన విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలోకి వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడ 10 నిమిషాలు ఆరాధనకి అలవాటు పడిన వాళ్ళు 24 గంటలు నాన్ స్టాప్గా కాసేపు ఆరాధన చేసి అలసిపోయి ప్రసంగం లేదా? పెద్ద ఆయన కూర్చున్నాడు సింహాసనంలో అని చెప్తాడేమో. దేవదూతలు ఏమో మేము ఇప్పటికే 1000 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఆయన ఏనాడు నోరు చేసి ప్రసంగం చేసింది లేదు. ఏమన్నుంటే మీతో మాట్లాడాడు కానీ మాతో మాట్లాడడం లేదు. ఆయన మాతో మాట్లాడతాడు, మాలో ఉన్నటువంటి గాబ్రియేల్ అనేవాడితో మాట్లాడతాడు, మిఖాయేల్ అనేవాడితో మాట్లాడతాడు. గాబ్రియేల్ అనేవాడితో మాట్లాడి వాడిని భూమి మీద పంపిస్తాడు తప్ప మా ఎవరితో ఆయన మాట్లాడింది లేదు. కాకపోతే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఆయన్ను మేము చూస్తూ ఆయన ఆరాధిస్తుంటాం. దాంట్లో మాకు తెలియని ఆనందం ఉంది. 1, 2, 3 ఆ రోజు ఆదామును సృష్టించినది మొదలుకొని మీరు ఇక్కడికి వచ్చేదాకా మేము ఆరాధన చేస్తూనే ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాసులు ఏం చేస్తారంట నిత్యత్వంలో? చదవండి ఒక మాట. స్తోత్రం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన దాసులు ఏం చేస్తారు? ఏదో చేయాలిగా. భూమి మీద అంటే సరే, ఊర్లు తిరిగారు సరే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? 22వ అధ్యాయం ఎక్కడుందా మాట? ఎన్నో వచ్చు? 9. 22:4 చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు రాత్రి ఇక సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రాత్రి లేదు, పగలు లేదు, ఇక ఆకలి కూడా లేదు. 1 గంట అయితే మాత్రం నష్టం ఏంటి వాళ్ళకి? 2 గంటలు అయితే నష్టం ఏంటి? అక్కడ దేహమే లేదు కాబట్టి, షుగర్ లేదు కాబట్టి 4 గంటలు అయితే నష్టం ఏంటి? అక్కడ ఏమని రాయబడింది? అక్కడ ఆయన దాసులు ఆయనను సేవించుచు. నిత్యత్వంలో మనం ఏం చేస్తాం? పరలోక రాజ్యంలో మనం ఏం చేస్తాం? ఆయన దాసులు ఆయనను సేవించుచు. స్తోత్రం.
ఏం చేస్తుంటారు? ఇప్పుడేమో పాటలు పాడేమో ముఖ దర్శనం చాలయ్యా అని. మనం అక్కడ దర్శనం చేస్తున్నా ముఖ దర్శనం చాలదయ్యా, ఇంకా చూడ కన్ను అర్పకుండా అదే పనిగా చూస్తున్నాం మనం. ఏమి సౌందర్యం అండి! పరమగీత గ్రంథములో వర్ణించిన సౌందర్యం కన్నా, బైబిల్ అంతట్లో వర్ణించిన సౌందర్యం కన్నా, బైబిల్లో చెప్పింది కొద్దిగా చెప్పారండి. ఆయన చూస్తుంటే షేబా దేశపు రాణి వచ్చింది, వాళ్ళు చెప్పిన మాటలు విని సమాచారం విని వచ్చింది. ఎలాగైనా చచ్చిపోయేలోపు సొలొమోనును చూడాల్సిందే. ఆయన గురించి రకరకాల దేశాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూద్దాం, సరే చెప్పుకుంటున్నారులే, మనం ఎందుకులే అని అనుకోలేదు. చిన్న దేశం నుంచి దక్షిణ దేశపు రాణి బల్కీస్ అని చెప్పబడిన ఆమె యెమెన్ అనేటువంటి దేశం నుంచి వెళ్ళింది. యెరూషలేములో చూసి వచ్చి షాక్ అయింది. విలేకరులు వచ్చారు, రాణిగారికి నమస్కారం, చిన్న ఇంటర్వ్యూ. బాగుందా, మీకు నచ్చిందా? నచ్చడమేందండి, అద్భుతంగా ఉంది. సొలొమోను గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? సొలొమోనుకు సాటైనోడు లేడు. మీరు అసలు బయట ఏం వినొచ్చారు ఇక్కడికి? విన్నది నేను తక్కువే, చూస్తుంది దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉంది. బయట వినబడింది సమాచారం, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తక్కువే. లోపలికి వెళ్ళి చూస్తే మామూలుగా లేదు. స్తోత్రం. చరిత్ర చెప్తున్న విషయం నిజమో కాదో నాకు తెలియదు, కానీ అలా వచ్చినటువంటి ఆ బల్కీస్ దక్షిణ దేశపు రాణి మరలా తిరిగి వెళ్ళలేదంట, అక్కడే ఉండిపోయిందంట. అక్కడే ఉండిపోయి ఆయనతో సొలొమోనుతో ప్రేమలో పడిపోయి, స్తోత్రం హల్లెలూయా, షేబా దేశపు రాణి మరియు సొలొమోన్ అనేటువంటి ఒక డ్రామా కూడా ఒకటి ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా రాశారు దాన్ని. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది. భూలోకంలో నువ్వు ప్రేమించావు, బాగానే ఉంది ప్రభువుని, కానీ పరలోకానికి వెళ్తే సొలొమోను కన్నా గొప్పవాడైన ప్రభువును చూసినప్పుడు నువ్వు ఆయనతో అధిక ప్రేమలో పడిపోయి, మా తాత ఎక్కడున్నాడు, మా అవ్వ ఎక్కడుంది, మా నాన్న ఎక్కడున్నాడు, మా అమ్మ ఎక్కడున్నాడు అనేది చూడకుండా ఆయన ముఖ దర్శనము చేస్తూ యుగ యుగాలు ఉంటావు. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కన్నా గొప్ప సౌందర్యం, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎవరు సొలొమోను కన్నా గొప్పవాడు? ఆ రోజుల్లో రాబడింది, సొలొమోన్ తూర్పు దేశపు వారందరిలో సొలొమోన్ను మించిన జ్ఞానం ఎవరికి లేదు, అతని వంటి వాడు ఎవడూ పుట్టలేదని రాబడింది. ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు పుట్టాడు. ఎక్కడున్నాడు? ఇదిగో మీ మధ్యలోనే ఉన్నాడు. దేవాలయం కన్నా గొప్పవాడు, యోనా కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా గొప్పవాడు మీ మధ్యలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా గొప్పోళ్ళేనండి. మీరు గొప్పోళ్ళు కాదా? మీరు గొప్పోళ్ళే. దేనికన్నా గొప్పోళ్ళు? ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు. చెప్పలేదండి? మనము గొప్పోళ్ళమే, ఆయన గొప్ప. యోనా కన్నా మీరే గొప్పోళ్ళు అనలేదు, సొలొమోను కన్నా మీరే గొప్పోళ్ళు అనలేదు. సొలొమోను కన్నా, యోనా కన్నా, దేవదూతల కన్నా, దేవాలయం కన్నా ఆయన గొప్పవాడు కాదు. మనం కూడా గొప్పవాళ్ళమే. ఆకాశ పక్షుల కన్నా మనం గొప్పవాళ్ళం. దేవుని స్తోత్రం. అడవిలోని పువ్వుల కన్నా మనం గొప్పవాళ్ళం. మన గొప్పతనం లేదనుకుంటారేమో. ఇది మనకెవరో లోకము ఆపాదించిన గొప్పతనం కాదు, దేవుడు సృష్టించడం ద్వారా వచ్చిన గొప్పతనమే. కానీ నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు వచ్చిన గొప్పతనం అండి ఇదే. నా ఉద్యోగాన్ని బట్టి వచ్చిన గొప్పతనం కాదు. ఈ గొప్పతనము దేవుడు ఇవ్వడాన్ని బట్టి, దేవుడు నిన్ను ఇలా ఉంచడాన్ని బట్టి వచ్చిన గొప్పతనం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆరాధించేవారు ఏం చేయాలంట? స్తోత్రం హల్లెలూయా. దీని గురించి త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. మనకు క్యాటరింగ్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి. ఆరాధనలో దాగి ఉన్నటువంటి విషయాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. స్తోత్రం. ఎవరిని తీసుకున్నా చదవండి. ఏంటట? ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను, బలులను. ఎస్, చాలండి. ఏంటట? ఏం అర్పించబడుతున్నాయి? ఇన్ని వేల సంవత్సరాల దేవాలయ చరిత్రలో ఆరాధించే భక్తునికి పూర్ణ సిద్ధిని కలుగ చేయలేని
అనగా పర్ఫెక్షన్ని కలుగజేయలేని నిజమైన ఆరాధన ఒక మనిషిని సంపూర్ణతలోకి నడిపిస్తుంది. ఈరోజు సంపూర్ణత లేని ఆరాధనలు, పూర్ణత్వంలోకి నడిపించని ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయని ఒకటి అర్పణలను బలులను జరుగుతున్న అర్పించబడతానే ఉన్నాయి. వేల సంవత్సరాల దేవాలయపు చరిత్రలో అలా జరిగింది. 115వ కీర్తన చదవండి, 8వ వచనం. 115వ కీర్తన 8వ వచనం. స్తోత్రం స్తోత్రం. అమ్మా లేదా? 115వ కీర్తన లేదా? వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వేటి వంటి వారు? ఎవరళ్ళు? వాటిని చేయువారును వాటి మీద నమ్మిక ఉంచినట్టు ఊరుకుంటాడేంటి? నమ్మిక ఉంచినట్టు నమస్కారం చేస్తాడు. వాటి మీద నమ్మిక ఉంచి నమస్కారం చేసేవాడును, వాటిని నిర్మించేవాడును, నమస్కరించేవాడును అంటే ఏమనర్థం? వాడి జీవాన్ని కోల్పోయి విగ్రహంగా మారుతున్నాడని అర్థం. నిర్జీవమైన దానిని పూజించిన వాడు, నిర్జీవమైన వాడిని నమ్మినవాడు జీవము కలిగి ఉన్నప్పటికీ జీవాన్ని, సారాన్ని కోల్పోతున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నవాడు జీవము కలిగిన వాడిగా మారుతున్నాడు. 6 నెలలు సవాసం చేస్తే దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ఎన్నో సంవత్సరాల స్నేహంలో ఉన్నాం, అయినప్పటికీ కూడా దెయ్యాల్లాగే జీవిస్తున్నాం. ఆదివారము దేవదూతల్లాగా ఉంటాం, సోమవారం నుంచి శనివారం దాకా దెయ్యాల్లాగా మనం ప్రవర్తిస్తాం. మన మాటలు ఎలా ఉన్నాయి? దెయ్యాల మాటల్లాగా ఉన్నాయి కాదా? ఈ మధ్య ఒక చిన్న పోస్ట్ పెట్టానులేండి, అప్పుడప్పుడు పెడుతుంటాను, డిలీట్ చేస్తుంటాను నేను. పాకిస్తాన్ వాడు చేసేది యుద్ధం అయితే ఇండియా వాడు చేసేది కూడా యుద్ధమేగా. యుద్ధం ఆగాలి అని చెప్పాను. వెంటనే నన్ను బూతులు తిడుతూ మెసేజ్లు వచ్చాయి. అయ్యా ఏమన్నా నేను? పాకిస్తాన్ వాడు చేసేది యుద్ధం అయితే ఇండియా వాడు చేసేది ఏంటి? యుద్ధం కాదా? అసలు యుద్ధం ఉండకూడదండి అని చెప్పేసరికి బయట వాళ్ళు కాదండి, క్రిస్టియన్స్ అని తిడుతున్నారు. ఏమయ్యా అసలు నువ్వు పాస్టర్వేనా? సరే సరే, ఈ పోస్టుతో తలనొప్పిన పోస్ట్ తీసేసాను నేను. మళ్ళీ తర్వాత ఒక వాక్యం పెట్టా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం అని ఒక వాక్యం పెట్టా. ఏమా నేను నా మాటలు మాట్లాడితే నన్ను తిడుతున్నారు, ఒక వాక్యం పెడతానని చెప్పి వాక్యం. నీకు అసలు వాక్యాలు తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు మారుమనసు పొందావా అని ఒకరు అడుగుతున్నారు. మనం ఈ రోజుల్లో ఏం మాట్లాడినా తలనొప్పే. స్తోత్రం. ఇక్కడ మాట్లాడితే మీరు మౌనంగా వింటారేమో, కానీ ఫేస్బుక్లో పెడితే వందలాది వేలాది బూతులు వస్తాయి. చదవండి 9వ అధ్యాయం 5వ వచనం. లేదా మా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. యుద్ధ సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొర్లించబడిన వస్త్రములను ఎందుకమ్మా, ఎందుకు ధరించబడతాయి అంటే ఏమనర్థం? యుద్ధములను మాన్పివేడు వాడు ఆయనే, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. లేదా ఎందుకు? 9వ అధ్యాయం 5వ వచనంలో మాట ఏంటి? యుద్ధపు సందడి చేసేవారి యోధుల యొక్క జోళ్ళు ఏమైపోతాయంట? రక్తములో పొర్లాడినటువంటి. ఎందుకండి యెషయా గారు? ఎందుకు సార్? కొద్ది వివరణ చెప్పండి సార్. ఎందుకంటే అరే శిశువు పుట్టాడు, కుమారుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు. యుద్ధం యొక్క అవసరత లేదురా బాబు, ఇది చెప్తే నా మీద గొడవకు వస్తున్నారు. మన వాక్యం చెప్పినా, నేను నా సొంత మాట చెప్పినా సమస్యే, వాక్యం చెప్పినా సమస్యే. కాల్చాలండి, పాకిస్తాన్ని లేకుండా చేయాలండి అని చెప్తే వెరీ గుడ్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎందుకండి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం? మనం బలంగా దాడి చేస్తే పాకిస్తాన్ నిర్వీర్యమైపోద్ది, వద్దండి అని చెప్పిన దానికి పాకిస్తాన్లో అమాయకులు లేరా? ఏదో కుట్ర, ఏదో యుద్ధం అన్నారు, ఓ ఏమో నాన్న హడావిడి చేశారు. ఇంకో యుద్ధం 60 రోజులు ఉంటుంది, 24 రోజులు ఉంటుంది, అన్ని రోజులు ఉంటుంది, మొత్తం అది ఇది అన్నారు. 2వ రోజు 3వ రోజుకి వచ్చేసరికి యుద్ధం అయిపోయింది. సరే ఏదేమన్నప్పటికీ మనం వీటిలోకి వెళ్ళడం లేదు. కానీ బయట యుద్ధం కన్నా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ బయట యుద్ధం కన్నా ఇది ప్రమాదకరమైన యుద్ధం. అంతర్యుద్ధం లేదా? మనలో మనం దన్నుకొని చావడం లేదా? కులాల మధ్యలో ఘర్షణలు లేవా? ఏమండి?
దళితుల్ని వెలివేసి ఆ యుద్ధం గురించి ఎవరు మాట్లాడరు. పాకిస్తాన్ సరిహద్దులో, మనకెక్కడో దూరంగా ఉన్నాడు పాకిస్తాన్ సరిహద్దులో ఒకడు మీటింగ్ పోస్టర్ పెడితే అంటున్నాడు, పాకిస్తాను ఇండియా యుద్ధం జరుగుతున్న మీటింగ్ ఆపండి అంటున్నాడు. ఒరే, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో మీటింగ్కి పాకిస్తాన్ యుద్ధానికి సంబంధం ఏందని అడిగాను నేను. ఐపీఎల్ ఆపేశారు కదా, ఐపీఎల్ ఆపేసినప్పుడు మీ మీటింగ్ ఎందుకు ఆపరంటున్నాడు వాడు. ఏం చెప్పాలి వాడిని? అరే, మాకు అటువంటి ప్రమాదం ఏం లేదురా నాయన అంటున్నా. కానీ క్రైస్తవులు లాంటి పాస్టర్ లాంటి స్వార్థపరుల్ని మేము ఎక్కడా చూడలేదండి. ప్రపంచం నాశనం అయిపోతుంటే మీ మీటింగ్లు ఎందుకు మీకు? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, యోహాను సువార్తలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఆరాధనకు సంబంధించి. ఆరాధన అంటే ఏంటి, లేదా ఆరాధనను అర్థం చేసుకోవడానికి 5వ అధ్యాయము 15వ వచనం, యోహాను సువార్త మొట్టమొదటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఏం చేశాడంట? యూదులకు ఏం చెప్పాడు? నన్ను బాగు చేసింది యేసు. స్తోత్రం. నన్ను స్వస్థపరిచింది ఎవరు? ఎందుకు చెప్పాడు? ఇంతకుముందు రాయబడింది, వాడిని స్వస్థపరిచింది ఎవడో వాడికి తెలియలేదు, ఆయన గుంపులో నుంచి తప్పించుకొని పోయాను. ఏమండి, అంతేగా? కానీ బాబు, ఏం చెప్తే యేసు అని తెలిసింది ఆయనకి? యేసు దేవాలయంలో వాడిని చూసి, అయ్యో బాబు బాగుపడ్డావు అంతే. ఇంకేం చెప్పాడు? పాపం చేయొద్దని చెప్పాడు అని చెప్పంగానే వాడికి ఏమర్థమైంది? నేనే బాబు వడ్రంగి వాడి కుమారుడైన జీసస్, ఐఆమ్ జీసస్, ఐఆమ్ జషువా అని ఏమన్నాడా? ఏమన్నాడు? పాపం చేయొద్దు అని అన్నాడు. వెంటనే వీడిపోయి ఏం చేశాడు? నన్ను బాగు చేసినోడు ఎవడో నాకు అర్థం కాలేదు, ఒక సత్యం నాకు తెలిసింది, నన్ను బాగు చేసింది యేసు. సత్యాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని అన్వేషించే స్థాయిలో మనం లేవు ఇప్పుడు. ఆ స్థాయి దాటుకొని సత్యాన్ని ఆరాధించే స్థాయిలో, సత్యాన్ని ప్రకటించే స్థాయిలో ఉన్నాం. ఇంకా సమాజం సత్యాన్వేషణలోనే ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది. మీరు ఇంకా సత్యాన్వేషణలో ఉన్నారేమో, ఇంకా 2 స్టెప్పులు మేము ముందు వెళ్ళిపోయాం. సత్య ఆరాధనలో ఉన్నాం. రెండోది సత్య ప్రచారంలో, సత్య ప్రకటనలో ఉన్నాం కదా. 2 స్టెప్పులు ఎక్కువ ఉన్నామా? మనం ముందున్నావా లేదా? మనల్ని దాటుకొని రావాలి వాళ్ళు, మనతో కలుసుకోవాలి, మన వెనకాల పడ్డారు. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, ఆరాధన అంటున్నప్పుడు మన సత్య ప్రకటన కూడా ఆరాధనలో భాగమే. దేవుని ఆరాధిస్తున్నామంటే దేవుడు ఆత్మాని ఒప్పుకుంటున్నాం కాదా? నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాను, ప్రార్థన అంటే ఒక ఒప్పుకోలు. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి అయిన దేవునికి చేసేది ప్రార్థన, అంతేనా? యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో తండ్రికి చేసేది ఏంటి? ఎవరో ఒక రికమెండేషన్తో వెళ్తాంగా, చంద్రబాబు నాయుడు దగ్గరికో లేకపోతే నరేంద్ర మోడీ దగ్గరికి నేరుగా వెళ్ళిపోతామా? ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, మేము నేరుగా వెళ్తాం, మీరు ఎవరు మమ్మల్ని ఆపడానికి అని పోలీసులతో అంటామా ఏంటి? మధ్యలో మీడియేటర్ కాలే, మా వాళ్ళే, ఓకే ఓకే మీ వాళ్ళ వెళ్ళిపోండి. యేసు అనేటువంటి మీడియేటర్ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం? తండ్రి దగ్గరికి వెళ్తున్నాం పరిశుద్ధాత్మ శక్తితో. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే ఒక ఒప్పుకోలు, ఒక సత్యాన్ని మనం ఒప్పుకుంటున్నాం. దేవుడు ఆత్మ అనే సత్యాన్ని ఒప్పుకుంటాం. ఇంకా ఏం ఒప్పుకుంటున్నాం? దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ప్రతిఫలము దయచేవాడనియు నమ్మకూడదు కదా, నమ్మవలను కదా. ఏ నమ్మాలి? ఇదో ఈయనేనండి యేసు ప్రభు అని ఒక ఫోటో చూసి నమ్మడం కాదు. దేవుడు ఉన్నాడనియు, దేవుడు ఆత్మయి ఉన్నాడనియు, దేవుడు వెదికే వారికి ప్రతిఫలం ఇస్తాడని, ఇవి నమ్మకుండా మనం ప్రార్థన చేయడంలో, ఆరాధన చేయడంలో ఎటువంటి అర్థం లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజ ఆరాధనలో సత్యాన్ని ఒప్పుకోవడం, ప్రకటించడం అనేది జరుగుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. 9వ అధ్యాయము 30 అదేనా? ఒక్క నిమిషం. 9:38. అంతటా వాడు ప్రభువా ఏం చేశాడు? నాకు నువ్వంటే నాకు నమ్మకం లేదు, అయినా మొక్కుతున్నాను అన్నాడా? నేను విశ్వసించుచున్నాను అని చెప్పి అంటే ఏం చేశాడు? మొక్కాడంటే హీ వర్షిప్డ్, ఆరాధించాడు. ఒప్పుకోలుతో ఆరాధన. ఏం ఒప్పుకోలు? 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని. బాబు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అంటే వాడేమన్నాడు? ప్రభువా, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు నీతో మాట్లాడుచున్నవాడు ఆయన అన్నాడు. వెంటనే అంతటా వాడు ప్రభువా, నేను ఏమని విశ్వసిస్తున్నాను? ఏమని విశ్వసిస్తున్నాడండి? నన్ను స్వస్థపరిచింది నువ్వేనని, నువ్వు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను. నీకు వందనాలయ్యా, మా ఇంట్లో కృతజ్ఞత గుడికి పెట్టుకోవాలి కాదు. వాడు ఏం చేశాడంట? అంతటా వాడు మ్రొక్కేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన ఎక్కడ జరిగింది? వేల మందిలో జరగడం కాదు, వెలివేయబడ్డ ఒకడు ఆరాధన చేశాడు. బాబు, నువ్వు ఒక్కడివి చేస్తే అది ఆరాధన కాదు, కనీసం 2-3, కనీసం 10,000 మంది ఉండాలి కాదు. వాడు ఒక్కడే ఏం చేశాడంట? పక్కన 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ చేయని పనిని ఒక్క మనిషి చేశాడు. నేను దేవుని కుమారుని యందు ఐ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఏం చేశాడట? మొక్కాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆమెతో చెప్పాడు, అమ్మా, ఒక కాలము వస్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. ఈ మాటలు అక్కడక్కడ నెరవేరుతున్నాయి. సత్య ప్రకటన ద్వారా ఆరాధించిన వాడు ఒకడు. రెండోది, దేవుణ్ణి ఒప్పుకోలు చేయడం ద్వారా ఒప్పుకున్నాడు ఆయన. చదవండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13:15 లేదమ్మా? హెబ్రీ పత్రిక 13. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ ఏం చేస్తూ? స్తుతి అనే యాగము చేస్తూ, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏం ఫలం అర్పిస్తున్నాం? ఏవేవో భౌతికమైనటువంటి అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ఒలివ పండ్లు, అంజూర పండ్లు తెస్తున్నామని కాదు. జిహ్వా ఫలాన్ని, వి ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. జిహ్వా ఫలాన్ని సమర్పిస్తున్నాం. లోకస్తులు ఆ పండ్లు ఈ పండ్లు తీసుకొని పోతున్నప్పుడు, యూదులు జంతు బలులు అర్పిస్తున్నప్పుడు, మనము స్తోత్ర బలులు అర్పిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ హోషియా గ్రంథం చదవండి, ఒక మాట, మంచి మాట కనిపిస్తుంది. హోషియా గ్రంథము స్తోత్రం 14వ అధ్యాయము 2వ వచనం. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 2. మాటలు సిద్ధపరుచుకొని మా పాపములన్నిటినీ ఏదట? మాట చదవండి. ఏంటట? ఎద్దులకు బదులుగా. అదేలేండి, ఎద్దులకు బదులుగా అనగా బలి పశువులకు బదులుగా దేన్ని అర్పిస్తున్నారు? పెదాలు కోసి ప్రభు సన్నిధిలో పెడుతున్నారని కాదు. చూసారా? ఎడ్లకు బదులుగా నీకు యెహోవా దేవా, మా పాపములు పరిహరించిన యెహోవా దేవా, ఎడ్లకు బదులుగా మేమేమిస్తున్నాం?
ఎందుకు? మాకున్నాయి అయ్యానయ్యా. ఏమున్నాయి మాకు? ఎద్దులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. అప్పుడప్పుడు రెంకలు వేసే ఎద్దులు. ఏం ఎద్దులు ఇవి? ఏమండి? ఇతరుల పొలాల్లోకి చొరబడి వాళ్ళ గడ్డి మేసే పశువులు, ఎద్దులు ఏంటివి? ఏమని పోల్చబడింది? ఎడ్లకు బదులుగా మాకేమున్నాయి ఇప్పుడు? మాకున్నవి అవే. అక్కడ రాయబడిన మాట ఏంది? నీవు అంగీకరింపదగినవి మాకు వేరే ఏమీ లేవు. ఈ ఎద్దులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. ఒక ఎద్దు పైన, ఒక ఎద్దు కింద. ఈ ఎద్దులు కలిసి దున్నుతున్నాయి, సంభాషణ యుద్ధం చేస్తున్నాయి. మా దగ్గర అయ్యే ఉన్నాయి. కాబట్టి మేమేమో అర్పిస్తాం. ఒకవేళ ఇది మనం ఒక 5,000 సంవత్సరాలు లేకపోతే 2-3 వేల సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి, టైం మిషన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి. నేను ఒక యాజకుడిని అనుకోండి. ఒక నిలువైన వస్త్రాలు లేకపోతే రంగురంగుల వస్త్రాలు వేసుకుంటే మీరు ఒక్కొక్కరు ఎద్దుల్ని తీసుకొని రావడం, పొట్టేళ్ళని తీసుకొని రావడం, పావురాలను తీసుకొని రావడం. అబ్బో, బాగా డబ్బున్న వాళ్ళందరూ ఎద్దులు తీసుకొని రావడం, ఇంకా నేను లోపలికి పోవడం, వాటిని బలి అర్పించడం. మెసేజ్ లేదు అప్పుడు. ఇక లోపలికి పోయి మాంసం కటింగ్ చేసుకోవడమే, కషాయోడు పని చేయడం. నేను ఉదయం నుంచి ఆ ఎద్దుల్ని కొట్టి పశు మాంసాన్ని వధించి బయటకు వచ్చి అలసిపోయి, ఎప్పుడు ఈ పాపాలు మానుతారు వీళ్ళు, ఎప్పుడు పశువులను తీసుకొని రావడం ఆగిపోతారు అని నేను బాధపడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అవకాశమే లేదు. మనము పెదాలకు బదులుగా లేకపోతే ఎడ్లకు బదులుగా ఏం తెస్తున్నాం? మాకున్నవి నీవు అంగీకరింపదగినవి మాకు అవే ఉన్నాయి. మా దగ్గర ఇంకేమి వెండి బంగారాలు మా దగ్గర లేవు. మాకు కలిగింది మేము ఇస్తున్నాం. మాకు కలిగిన స్తోత్ర బలులు మేము అర్పిస్తున్నాం ప్రభువా నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, నా ప్రభువా నా దేవా అని చెప్పి తోమ ప్రభువుని ఆరాధించాడు. సెయింట్ థామస్ మౌంట్ చెన్నైకి వెళ్తే తోమ విగ్రహం ఒకటి ఉంటుంది. తోమ విగ్రహం దగ్గర ఇదే మాట రాసి ఉంటుంది. మీరు చూసారా లేదా? మరి ఏ మాట? యోహాను సువార్త 20వ అధ్యాయంలో మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని చేసిన ఒప్పుకోలు కనిపిస్తుంది. అవిశ్వాసిని ప్రభు గద్దించి అతన్ని విశ్వాసిగా మార్చి, విశ్వాసిని ఆరాధకుడుగా మార్చి, విశ్వాస స్థాయిలోనే ఆగిపోకూడదు, వర్షిప్పర్ స్థాయికి రావాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఒప్పుకోలు చేసుకుంటూ ఉన్నాం. మూడో విషయాన్ని నేను మీకు చెప్తాను. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఎవరంట? దేనికి వచ్చారు వాళ్ళు? ఆరాధించడానికి వచ్చారు. యెరూషలేములో ఆలయంలో ఆరాధన జరుగుతుందా? జరుగుతాయి. ఇందాక హెబ్రీ 9:9లో చెప్పాను. ఏం జరుగుతాయంట? ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయని బలులు, అర్పణలు. వేల మంది భక్తులకు సంపూర్ణ సిద్ధినివ్వలేదు. ఒక్క భక్తునికి కూడా సంపూర్ణ సిద్ధినివ్వలేని పాత నిబంధన ఆరాధన. ఇక్కడ ఏం రాబడింది? చదవండి మాట 12వ అధ్యాయం. వాళ్ళు ఆరాధన చేశారు, కానీ ఏదో అసంతృప్తి కాదా? ఏం అసంతృప్తి? ఆరాధన చేశాం, బాగానే ఉంది, ఆ యేసును ఒక్కసారి చూడాలండి. ఆయన చూస్తే తృప్తి మాకు. ఎవరోళ్ళు? గ్రీసు దేశస్తులు, అంటే అన్యజనులు, యూదులు కాని వాళ్ళు. మనకు ఒక ఆశ ఉంది. ఒక వ్యక్తి, ఒక నపుంసకుడు ఆరాధన చేయడానికి వచ్చి తిరిగి వెళ్తూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు ఆటోలో కూర్చొని వెళ్తున్నారు, ఏం చేస్తారు? మీ ఆటోలోనో, కారులోనో, బస్సులోనో, బైక్లో ఏం చేస్తారు మీరు? ఈరోజు ఎంతసేపు పెట్టేది, భోజనం సరిగా లేదు, కర్రీస్ బాగాలేవు అని మాట్లాడతారు. కానీ ఒక మనిషి యెషయా గ్రంథపు భాగాన్ని తీసి చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు వాడికి అర్థం కాల, ఏందిరా ఇది, ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ పట్టుకొని పోతాం, కానీ బైబిల్ చదివే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడో ట్రైన్లో కూర్చొని బైబిల్ చదివి ఒకరిద్దరు చూశానంతవరకే. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేముకు వచ్చిన గ్రీసు దేశస్తులు ఆరాధన చేయడానికి వచ్చారు, కానీ ఆరాధించబడిన వాడిని చూడలేకపోయారు.
మేము యేసుని చూడాలనుకుంటున్నాం. మేము యేసుని చూస్తే మాకు సాటిస్ఫాక్షన్ అండి. దేవాలయం ఒక సౌందర్యం చూస్తే మాకేమొస్తుందండి? నీ ఆత్మలో తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే దైవ దర్శనం ద్వారానే. వేల మంది భక్తులు వచ్చారు యెరూషలేము దేవాలయానికి. దేవుని వాక్యంలో రాయబడింది, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17 వచనం చూడాల్సిన అవసరం లేదు. నేను మరలా యెరూషలేముకు తిరిగి వచ్చి ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. దేవుని స్తోత్రం. దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఏం చూడాలి? నువ్వు ఏ ఫోటోలు గిటోలు పెట్టకపోతే మేమేం చూడాలయ్యా? ఈ సమాధి ద్వారాన్ని మేము చూడాలా? మేమేం చూడాలి అని అంటారేమో. స్తోత్రం. ఆరాధకుడు ఎప్పుడు ప్రభువును చూడాలి. స్వర్గంలో జరిగే ఆరాధనలో భాగంగా ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారు. స్తోత్రం. మూడో విషయం, గ్రీసు దేశస్తులు అడుగుతున్నారు. యేసు ప్రభు ఏదో సమాధానం చెప్పాడు, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. సత్యాన్ని వాళ్ళకి తెలియజేశాడు. తాను ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. తాను గోధుమ గింజగా పోల్చుకొని చెప్పాడు. సత్యాన్ని గ్రహించడం ద్వారా మనం ఆరాధన చేయగలం. సత్యాన్ని ప్రకటించడం ద్వారా, సత్యాన్ని ఒప్పుకోవడం ద్వారా, సత్యాన్ని అంగీకరించాడు ఆ వ్యక్తి. ఎస్, గోధుమ గింజ అంటున్నాడు, వాస్తవమే. ఆ గోధుమ గింజ భూమిలో విత్తబడుతుంది. అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత తాను భూమిలో విత్తబడబోతున్నాడు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పారనే సంగతి గ్రీసు దేశస్తులు గ్రహించలేకపోయారు. సరే, మనం దాంట్లో కూడా వెళ్ళడం లేదు. ఒక సత్యాన్ని గ్రహించాల్సిన బాధ్యత మనకుంది. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2. దేనికి? బేతనీయలోని మరియా మార్తా లాజరు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. షామియానా వేశారు. మొన్నే కదా లాజరు పోయింది. మార్తమ్మ పోయిందా? మరియమ్మ పోయిందా? ఏంటి ఫంక్షన్? 11వ అధ్యాయంలో కూడా షామియానా వేశారు. అప్పుడేంటి? షామియానా వేశారు, రెఫరెన్స్ చూపించండి అని అడగొద్దు. లాజరు చనిపోయాడు, షామియానా వేశారు. కానీ 12వ అధ్యాయంలో షామియానా వేశారు. దేనికి? కృతజ్ఞతా కూడిక. దేవుని స్తోత్రం. ఆదరణ కూడిక జరగాలి. ఆదరణ కూడిక జరగాల్సిన స్థానంలో కృతజ్ఞత కూడిక జరుపుకునే అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. నాలుగో విషయం, వాళ్ళు విందు చేశారు కృతజ్ఞతా భావంతో. ఆరాధన అనేది బలవంతంగా ఒకటి చేస్తే, ఓ పాస్టర్ చెప్పిన దాన్ని బట్టి, గాయకుడు చెప్పిన దాన్ని బట్టి, ఆరాధనలో నడిపించే వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి చేశారు కృతజ్ఞతా భావంతో. సోమవారం నుంచి శనివారం దాకా కాపాడాడనే కృతజ్ఞత మనలో వచ్చినప్పుడు మనం ఆరాధించకుండా ఉండలేము. ఆరాధించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆరాధించి తీరతాడు అంతవరకు. ఆరాధించండి ఆరాధించండి అని ఎవరికి చెప్పాలంటే, ఆరాధన చేయడానికి ఆసక్తి లేని వాళ్ళకి చెప్పాలి మనం. మీరు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. వాడిని మొక్కమన్నాడుదో, నువ్వు నన్ను విశ్వసించు, నన్ను మొక్కు అన్నాడా? ఆయన అనలేదు, నువ్వు విశ్వసించుతున్నావా అని అడిగాడు. వెంటనే విశ్వసించుతున్నానని చెప్పి వాడు ఏం చేశాడు? మొక్కాడు. యేసుప్రభు చెప్పాడు, నాకు మొక్కురా అన్నాడా? మొక్కాడంటే ఏమని అర్థం? అరే నేను దేవుణ్ణి కాదండి, నాకు మొక్కడం ఏంట్రా అన్నాడా? ఆయన ఆరాధనకు యోగ్యుడు. స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు దేవుడు అనడానికి ఆయన మొక్కారు అక్కడ. దేవుడు మాత్రమే, ఒక యూదుడు దేవునికి మాత్రమే మొక్కుతాడు, అందరికి మొక్కడు. కనీసం నమస్కారం కూడా చేయరు. యూదులు ఒక విధంగా అహంకారపూరితమైన ప్రజలు. కానీ హామాను పోతున్నప్పుడు పట్టించుకోలేదని ఫీల్ అయిపోయాడు, తెగ ఫీల్ అయ్యాడు. వాళ్ళంతేలే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అంతేలే, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు అనుకోవలసినట్టు హామాను వీడికింత గర్వమా? కనీసం లేచి నిలబడడం లేదు. అందరూ వంగి నమస్కారం చేస్తుంటే వీడు నమస్కారం చేయడం లేదని. వాడు యూదుడండి, వాడితో నీకు ఎందుకండి అని, నేను అధికారినండి, ఇక్కడ రాజు తర్వాత వ్యక్తిని నేను అని గర్వించాడు. ఏమైపోయాడు? గౌరవాన్ని కోరుకున్నవాడు స్తంభం ఎక్కాడు కాదా? గౌరవాన్ని కోరుకోవద్దు, స్తంభాలు ఎక్కుతారు మీరు. సేవకత్వాన్ని కోరుకోండి, సింహాసనం మీదకి ఎక్కుతారు. ఈ రోజుల్లో గౌరవాన్ని కోరుకుంటున్నారా? సేవకత్వాన్ని మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలి?
తనను తాను గొప్పవాడిగా ప్రకటించుకోవాలి. అంతేనా? దాసుడిగా మారాలి. నువ్వు దాసుడిగా మారావు అంటే దాని అర్థం నువ్వు హెచ్చించబడతావు అని అర్థం, గొప్పవాడివి అని అర్థం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు చెప్పాను. 4 ఆరాధన యొక్క తలంపులు. ఆత్మతోనూ సత్యం. అమ్మ సమరయ స్త్రీ సిస్టర్, ఏం పేరు ఆ పేరు? ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆ పేరు. సిస్టర్ ఫోర్టీనా, PHOTINA చెప్పలేదా నేను మీకు? ఈ సిస్టర్ గారు ఫోర్టీనా గారు మీకు నమస్కారం అండి, స్తోత్రం. ఆ సిస్టర్తో దేవుడు చెప్పిన మాట, అపవిత్రమైనటువంటి స్త్రీ అని సమాజం ఎంచింది, కానీ ఆమెను ఇప్పుడు ఆరాధకురాలుగా చేశాడు. చాలామంది అనే మాట ఏంటంటే, మొట్టమొదటి సువార్త చెప్పింది ఆమెనండి అని అంటున్నారు. ఇది ఎంత తప్పు మాట అంటే, ఏం చెప్తున్నారు? ఆడవాళ్ళు కూడా సేవ చేయొచ్చండి, చేయొచ్చు. అసలు పునరుత్థానం తర్వాత యేసు ప్రభువుని గురించి చెప్పింది మొత్తం ఆమెగా. సమరయ స్త్రీ కదా ముందు ప్రకటించింది. కాబట్టి స్త్రీలే మొదట సువార్థికులు కాదు. దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాల్లో రాయబడింది, ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఎవరు మొట్టమొదటి సువార్థికుడు అని చెప్తుంటే ఆడవాళ్ళని చెప్తున్నారు మనోళ్ళు. వాక్యమేమో ఈ రక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ సువార్త ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. కానీ మనమేమంటున్నాం? మగ్దలేని మరియ స్టార్ట్ చేసింది, సమరయ స్త్రీ స్టార్ట్ చేసిందని చెప్తున్నాం. అరే బాబు, బైబిల్ ఏం చెప్తుంది? లేదమ్మా, మీ బైబిల్లో లేదా? 2వ అధ్యాయంలో ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఎవరికైనా చెప్పాలి మాట. స్త్రీలు సేవ చేయొచ్చు, తప్పేం లేదు. సంఘ కాపరులుగా ఉండకూడదు, అంతవరకే. అపోస్తలులుగా ఉండకూడదు, కానీ వాళ్ళు ప్రవక్తలుగానో బోధకులుగానో ఉపదేశకురాలుగా స్వార్థికులుగా ఉండొచ్చు. చదువుతారా మాట? చాలండి. ఏంటట? అండర్లైన్ చేసుకోండి. అట్టి రక్షణ. మనం ఏం చెప్తున్నాం? స్త్రీలు చేశారండి స్టార్టింగ్ అంటున్నాం. ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఏంటి? రక్షణ గురించి చెప్తున్నాం, రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఎవరు బోధించారు? ఇట్ వాస్ బిగాన్ విత్ జీసస్. యేసుతో ఆరంభమైందండి అది. దాన్ని మర్చిపోయి మనం ఆ ఘనతను స్త్రీలకు ఆపాదిస్తున్నాం. స్త్రీలు ప్రకటించవచ్చు, ప్రకటించాలి. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.